నమస్కారం. నా పేరు గవిరెడ్డి రఘుచక్రవర్తి. మాకవారిపాలెం మండలం తూటుపాలలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా గ్యాస్ ఎక్కట్లు ఉండకూడదు, అక్కడున్న మహిళలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాకవారిపాలెం మండలం మారుమూల ప్రాంతమైనటువంటి తూటుపాలకి హెచ్పి గ్యాస్ ఏజెన్సీని ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అట్టహాసంగా హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం కావడం జరిగింది. అయితే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గత కొన్ని నెలలుగా మండలంలో ఉన్నటువంటి సుమారు 3-4 వేల మంది మహిళలకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికి కూడా 2 నెలల నుంచి సుమారు 3 నెలల నుంచి వారికి గ్యాసు అందలేదు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు గ్రామీణ మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. అది బీపీఎల్ లెవెల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళల కోసం. ఆ పథకాన్ని కూడా మాకవారిపాలెం మండలంలో భారత గ్యాస్ ఏజెన్సీ ఉన్నప్పటికీ గతంలో భారత గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి ఉజ్వల యోజన పథకం యొక్క కలెక్షన్లను ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి ప్రారంభమైనటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇటు వంట గ్యాసుల సరఫరాను నిలిపివేశారు. మహిళలు గ్యాసు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. దీని అంతటికీ కారణం ప్రజల యొక్క అనుమతి లేకుండా కొత్త గ్యాస్ ఏజెన్సీ వచ్చిన తర్వాత నర్సీపట్నంలో ఉన్నటువంటి సాయి గ్యాస్ ఏజెన్సీ వారు లబ్ధిదారులకు తెలియకుండా మాకవారిపాలెం మండలంలో ఉన్నటువంటి సుమారు 6-7 వేల కలెక్షన్లను ఈ గ్యాస్ ఏజెన్సీకి బదిలీ చేశారు. ఈరోజు కొండలగ్రహారం, బయ్యవారం, గిడుతూరు, అదేవిధంగా మాకవారిపాలెం మండలంలోని ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే దీనిపై వాస్తవంగా హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఇచ్చినటువంటి తూటుపాల గ్రామానికి చెందినటువంటి భారతి అనే మహిళ పేరును రావడం జరిగింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కావడం కారణంగా గ్యాస్ ఏజెన్సీని వేరొకరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వివాదం పడుతున్నారు. ఆ వివాదాల కారణంగా గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ని సరఫరా చేయడం నిలుపుదల చేశారని సమాచారం. అయితే తక్షణమే ఏదైనా గ్యాస్ ఏజెన్సీకి ఈ గ్యాస్ ఏజెన్సీని ఇచ్చి మండలంలో ఉన్నటువంటి వినియోగదారులందరికీ అదేవిధంగా మహిళలకి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇన్ఛార్జిగా ఇచ్చి తక్షణమే సరఫరా ప్రారంభించాలని కోరుతున్నాం. అదేవిధంగా 3 నెలల నుంచి సరఫరా చేయనటువంటి ఏజెన్సీని తక్షణమే రద్దు చేసి మరొక నోటిఫికేషన్ ఇచ్చి నూతన ఏజెన్సీకి అవకాశం కల్పించాలని అటు భారత ప్రభుత్వం పెట్రోలియం శాఖ వారికి కూడా ఒక ఉత్తరం రాస్తూ, అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉండవలసినటువంటి గ్యాస్ ఏజెన్సీ స్థానికులు కాకుండా ఎవరో విశాఖపట్నంలో ఉన్నవారు నిర్వహించడం కారణంగానే ఈ ఇబ్బంది వచ్చిందని గ్రహించి తక్షణమే దీనిపై విచారణ జరిపించవలసిందిగా హెచ్పిసిఎల్ అధికారులకు అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులకి కూడా జిల్లా కలెక్టర్ ద్వారా విచారణకు ఆదేశించి తక్షణమే వారిపై చర్యలు తీసుకొని వినియోగదారులందరికీ కూడా గ్యాస్ను అందుబాటులోకి తేవాలని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చేటువంటి ఉజ్వల యోజన పథకాన్ని
అందరికీ అందేటట్టుగా చేయాలని, ప్రధానమంత్రి గారు కలలు కన్నటువంటి మహిళల యొక్క కళల్లో కన్నీరు చూడకూడదనేటువంటి కళను నిజం చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వానికి, హెచ్పిసిఐ అధికారులకి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తున్నాం అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.